నిన్న సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ పేలుళ్లలో దాదాపు ఇప్పటి వరకు 8 మందికి చనిపోయారు. 20 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వాళ్ళంతా రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్న పక్కనే ఉన్న LNG హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్నాం. నిన్న సాయంత్రం 6:50 దగ్గర ఇదే ప్రాంతంలో అటు కార్లో పార్కింగ్ దగ్గర పార్కింగ్ లో నుంచి ట్రాఫిక్ లో వెళ్తున్న కార్లో ఒకేసారి మంటలు यहाँ पर तैनाती हो गई है। उसके बाद मैं हमारे सहयोगियों से बात करूंगा। ताजा तस्वीर आपको दिखा रहे हैं लाल किले के ठीक सामने जो आपको ये जगह दिख रही है जहाँ पर इस वक्त सफेद पर्दे लगे हुए हैं, इसके ठीक पीछे धमाका हुआ है। बाहर की तरफ आप देख रहे हैं कि पुलिस ने कॉर्डन कर दिया है, बड़ी तादाद में पुलिस की तैनाती है और ठीक इसके पीछे अभी तक FSL की टीम लगातार यहाँ पर छानबीन कर रही है, जांच कर रही है और यहीं पर जो धमाका हुआ है దీని వెనుక ఏదైతే కారు ఉందో అయితే కారు ఉందో ఆ కారు పుల్వామాకు సంబంధించిందిగా తెలుస్తుంది. పుల్వామాలో తారిక్ అనే దాన్ని కారు మొహమ్మద్ ఉమర్ అనే కారును మొహమ్మద్ ఉమర్ ఏదైతే నిన్న మొన్న ఎవరైతే దొరికారో ఎవరైతే దేశవ్యాప్తంగా ATS దాడుల్లో చాలా మంది ఉగ్ర కుట్ర కోణం వెనుక దాగి ఉంది. గుజరాత్ దాని తర్వాత హైదరాబాద్కు లింక్ ఉన్న కొంతమంది డాక్టర్లు చైనా నుంచి చదువుకొని వచ్చి ఇక్కడ ఒక పథకం ప్రకారము దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలని వాళ్ళు కోరుకున్నారు. దానికి ఈ మహమ్మద్ ఉమర్ అనే వ్యక్తికి లింక్ ఉన్నట్టు తెలుస్తుంది. అతను ఏదైతే ఈ బ్లాస్ట్కు ముందు హాఫ్ అన్ అవర్ ముందు ఒక పార్కింగ్లో కారు ఉంది, ఆ కార్ని తీసుకొచ్చి ఈ రెడ్ ఫోర్ట్ ముందుగా వెళ్తున్న సమయంలో ఇక్కడ ఒక్కసారిగా ఆ కారు పేలినట్టు తెలుస్తూ ఉంది. సో దీని వెనుక కుట్రకోణం అంటే అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాల కింద కేసు నమోదు చేశారు. దీన్ని ప్రస్తుతం ఇప్పుడు దర్యాప్తు దశలో ఉంది. దీనిపైన ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న రాత్రి అమిత్ షా కూడా స్వయంగా వచ్చి స్పాట్ను సందర్శించారు. సో గత 2-3 రోజులుగా ఈ ఉగ్ర కోణంలోనే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఇలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన దాడులు కూడా జరిపారు. సో ఆ దాడులను ఎవరైతే దొరికారో వాళ్లకు సంబంధించిన లింకులు ఈ ఉమర్ అహ్మద్కు ఉన్నట్టు తెలుస్తుంది. సో అందులో భాగంగానే ఇతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందస్తు చర్యలో భాగంగానే అతను ఈ బ్లాస్టింగ్స్కు పాల్పడినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ కుట్రకు అంటే ఈ బ్లాస్టింగ్కి ఎవరు పాల్పడ్డారనేది ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ తమకు తాము ప్రకటించుకోలేకపోయింది. కానీ సో దీని కుట్ర కోణంలోనే ఢిల్లీ పోలీసులతో పాటు నేషనల్ ఏజెన్సీలు అయితే దర్యాప్తు కొనసాగుతున్నాయి. సో ఇది ఒక దేశద్రోహ కేసు కింద నమోదు చేసి దాన్ని ఎంక్వైరీ మొదలుపెట్టారు. సో ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. సో లాస్ట్ జరిగిన సందర్భంలో పెద్ద ఎత్తున 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల మేర సౌండ్లు వినిపించాయి. సో రెడ్ ఫోర్ట్ అత్యంత రద్దీ ప్రాంతము. నిన్న సోమవారం కావడం, నిన్న సోమవారం ఢిల్లీలో చాలా మార్కెట్లు బంద్ ఉంటాయి. అత్యంత రద్దీ అయిన రెడ్ ఫోర్ట్ మార్కెట్ కూడా నిన్న బంద్ ఉంది. సో కాబట్టి చాలా వరకు ప్రాణాలు కోల్పోలేదు. ఎందుకంటే ఒకవేళ సండేనో లేకపోతే వేరే రోజుల్లో శనివారం అయితే చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈ ఘటన చూసుకుంటే ఇది ఒక కుట్ర కోణంలోనే ప్రాథమిక విచారణలో తేలింది. సో దీని వెనక ఎవరున్నారనేది మాత్రం ఇంకా ఎంక్వైరీ మొదలుపెట్టారు. సో ఎవరైతే ఈ తారిక్ అనే వెహికల్ ఉందో ఓనరు, అతను గతంలో ఈ వెహికల్ అమ్మారు. సో i20 కారు ఇది హుండాయి. సో కాబట్టి అతన్ని పట్టుకొని ఇప్పుడు విచారిస్తున్నారు. సో అతను ఎవరికి అమ్మాడు, అతని ద్వారా వేరే వాళ్ళకి లింక్ లేనిది, ఇదంతా ఒక చైన్ లింక్ లాగా ఉంది. కాబట్టి సో ఈ లింక్లో ఎవరున్నారనే దాన్ని మొత్తం ఇంకా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సో అన్ని నేషనల్ ఏజెన్సీలు ప్రస్తుతము స్పాట్లో ఉన్నాయి. స్పాట్లోనే ప్రస్తుతం అయితే ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో మొత్తం మనం చూసుకోవచ్చు. నిన్న సాయంత్రం ఘటన ఎక్కడనే జరిగింది. సో అప్పటి నుంచి ఇదంతా సెంట్రల్ ఏజెన్సీల దగ్గరికి ప్లేస్ అంతా వెళ్ళింది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఢిల్లీ పోలీసులు మిగతా విభాగాలను ఎక్కడికి చేరికాయి. ఏదైతే బ్లాస్ట్ జరిగిందో దాన్ని పరదా వేశారు. సో ఎందుకంటే ఆ పరదా వెనకాల దానికి సంబంధించిన విజువల్స్ చూస్తే దాని వెనకాలనే ఎంక్వైరీ మొదలవుతుంది. సో అక్కడనే ఫోరెన్సిక్స్ కానీ అలాంటి ఆధారాలు సేకరిస్తున్నారు. సో బ్లాస్ట్కు ఉపయోగించిన ఏదైతే ఉన్నాయో సో అది మాత్రం ఇంతవరకు తెలియలేదు. బ్లాస్ట్కి ఏం ఉపయోగించాలని మాత్రం ఇంకా ప్రాథమికంగా తెలియలేదు. సో కానీ కుట్ర కోణం లాగానే ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. అశోక్ రెడ్డి, వేటి న్యూస్, న్యూఢిల్లీ.